అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిన్నగాక మొన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన కేబినెట్లోని మంత్రుల్ని కొంతమందిని పిలిచి విడివిడిగా పిలిచి క్లాస్ తీసుకున్నారు. ఏమని క్లాస్ తీసుకున్నారు? ఆయన రాష్ట్రం మొత్తం మీద 124 మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేపిస్తే అందులో 50 మంది ఎమ్మెల్యేలు వాడు ఎలక్షన్ పెడితే గెలిచే పరిస్థితి లేదు అని ఆ సర్వే రిపోర్ట్ వచ్చింది. అందులో కొంతమంది మంత్రులు మరీ వెనకబడిపోయి ఉన్నారు, పరిపాలనలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని చెప్పి విడివిడిగా పిలిచి కొంతమంది మంత్రులతో మాట్లాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ మంత్రులు కొల్లి రవీంద్ర, ఈయన లోకల్గా ఉన్న జన సైనికులతో కాంట్రవర్సీ ఉంది. అది కాకుండా శాఖాపరంగా మైనింగ్ విషయాలు కానీ లిక్కర్ విషయాల్లో కానీ ఆ కేసును ముందుకు తీసుకెళ్లడంలో శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ శాఖాపరంగా ముందుకు తీసుకెళ్లే విషయాలు వెనకబడిపోయాడని చెప్పి కొల్లి రవీంద్రను పిలిచి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ స్పీకర్ తెలుస్తూ ఉంది. ఇకపోతే 2 అనగాని సత్యప్రసాద్, ఈయన రెవెన్యూ మినిస్టర్. ఈయన వారానికి 2 రోజులు హైదరాబాద్లో ఉండి మిగిలిన రోజులు అమరావతిలో ఉంటున్నాడు, నియోజకవర్గంలోనూ అమరావతిలోనూ. ఈయన గతంలోనే ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఈయన మీద రకరకాల కామెంట్స్, రకరకాల వార్తలు, కథనాలు వచ్చినాయి. దాని తర్వాత ఈయన పనితనం మెరుగుపరుచుకోవాలి, రెవెన్యూ మినిస్టర్ అంటే శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఈ మధ్య భూ సర్వే విషయాల్లో కానీ వీటన్నిటి మీద కూడా యాక్టివ్గా ఉండట్లేదు. శాఖాపరమైన నిర్ణయాలు లోకల్గా ఉన్న పార్టీల్లో అందరినీ కలుపుకెళ్లే విషయాల్లోనూ వెనకబడిపోయారని చెప్పి సత్యప్రసాద్ అనగానికి కూడా క్లాస్ స్పీకర్. 3 సుభాష్, ఈయన వైసీపీ నుంచి ఎలక్షన్ ముందు టీడీపీలో చేరి రామచంద్రాపురంలో సీట్ సంపాదించారు. ఈయన ఒరిజినల్గా అమలాపురం, రామచంద్రాపురం దగ్గర సీట్ ఇచ్చారు. ఇస్తే ఈ వేవ్లో గెలిచాడు. ఆయన కూడా గెలిస్తే కార్మిక శాఖ మంత్రి ఇచ్చారు. ఆయన కూడా నియోజకవర్గంలో కేడర్ని సమన్వయపరచుకోవడంలోనూ ఆయన శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాల ఈ సబ్జెక్టులో నువ్వు ఇలా తప్పు చేసావు, ఈ సబ్జెక్టులో ఇలా తప్పు చేసావు, వీళ్ళతో నీకు ఇబ్బంది ఉంది, వీళ్ళని ఇబ్బంది పెట్టావని మంత్రులు పిలిచిన సందర్భంలో ఎవరికాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లోనూ ఆ జిల్లాలోనూ ఆ శాఖపరమైన అంశాలపైన కూడా ఆయన ఎవరెవరు ఏం చేశారనేది అలాగే సుభాష్ కూడా చెప్పి సరి చేసుకో, లేకపోతే ఇబ్బంది పడతామని చెప్పారు. ఇది సుభాష్ విషయంలో 2వ, 3వసారి ముఖ్యమంత్రి గారు చెప్పడం. ఇకపోతే అనంతపురం జిల్లా సవితమ్మ, ఈవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం క్యాబినెట్ మినిస్టర్. ఈవిడ విషయంలో కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఈ టైలరింగ్ మిషన్ ఇష్యూ ఏదో నడుస్తూ ఉంది, దానివల్ల కూడా ఇప్పుడు పిలిచి చంద్రబాబు నాయుడు గారు మందలించినట్టుగా తెలుస్తుంది. జాగ్రత్త చేసుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్పారు ఆవిడకి కూడా. ఇకపోతే రాంప్రసాద్ రెడ్డి, ఈయన రాయచోటి, ఈయన కూడా గతంలో వైసీపీలో పనిచేసి ఎలక్షన్ ముందు టీడీపీకి వచ్చి టీడీపీలో మంత్రి అయ్యాడు అనుకోకుండా. ఈయన కూడా కుటుంబ పెత్తనం ఎక్కువ ఉందనేది, వాళ్ళ మిసెస్ డామినేషన్ చేస్తుంది అనేది అవన్నీ కూడా పేపర్లో చూసాం మనం గతంలోనే. మళ్ళీ ఆయన కూడా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ఫ్రీ బస్సు తీసుకొచ్చే అంశంలో స్పీడ్గా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ ఫ్రీ బస్సును ప్రవేశపెట్టే దాంట్లోనూ ఆయన అనుకున్నంత స్పీడ్గా పనిచేయట్లేదు అనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. ఆయన కూడా పిలిచి చంద్రబాబు నాయుడు గారు మెత్తగా సుత్తిపెట్టి కొట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇకపోతే వంగలపూడి అనిత, టీడీపీలో ఫైర్ బ్రాండ్ లేడీ, తెలుగు మహిళా అధ్యక్షురాలు గతంలో. ఈవిడ 2వసారి ఎమ్మెల్యే అయ్యారు, అవ్వగానే హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఈవిడ రావడమే ఈవిడ పిఏని పెట్టుకుని ఆ పిఏ ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. పార్టీ వాళ్ళే దాని మీద ఆరోపణలు చేస్తే ఆ పిఏని మార్చుకున్నారు. అదేవిధంగా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడం, మీ నుంచి ఆశించిన స్థాయిలో పని జరగట్లేదు, ఇంకా మీ నుంచి ఎక్కువ మోర్ ఇంపాక్ట్గా మోర్ మెటీరియలైజ్డ్గా ఉండాలి అని చెప్పి సీఎం గారు కామెంట్ చేసినట్టుగా మీ పనితనాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అని కూడా ఆయన చెప్పినట్టుగా, ఎక్కడ స్పందించడం కానీ సమస్య వచ్చినప్పుడు స్పందించాలి, సమస్యల మీద పార్టీ కేడర్ మీ యొక్క పనితనం మీద అసంతృప్తి వ్యక్తపడుతున్నారు. మొన్న ఇటీవల కాలంలో కొన్ని నియోజకవర్గాల పర్యటించినప్పుడు కూడా కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారు హోమ్ మినిస్టర్ని, నువ్వు వాడిని అరెస్ట్ చేయలేదు, ఈయన అరెస్ట్ చేయలేదు, నీకు భయపడుతున్నారు మీరు అని కూడా నిలవేసి అడుగుతున్నారు. ఇటీవల విజయవాడ దగ్గర ఒక నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా వెళ్తే అక్కడ కూడా ఆవిడని లోకల్ కార్యకర్తలు ప్రసారాలు కూడా అడిగారు, మీరు రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని చూసి భయపడుతున్నారా, లేకపోతే ఇలా కాంట్రవర్సీ ఉన్న లీడర్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు, కేసులున్నా కూడా అరెస్ట్ చేయట్లేదు,
మీరు భయపడుతున్నారా ఏంటని క్యాడర్ అంతా కూడా క్వశ్చన్ చేస్తుంది హోమ్ మినిస్టర్ని. ఈ విషయాల మీద కూడా ఆవిడకి క్లాస్ పీకినట్టుగా సమస్య ఉంది, జెన్యున్ అనుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని సీఎం గారు ఎప్పుడూ చెప్పాడు. అయినా కానీ వీళ్ళు వెనకడుగు వేస్తున్నారనేది ఆయన భావన. ఈ 6 మీద కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఈ సర్వే రిపోర్ట్లో కూడా సానుకూలమైన పరిస్థితులు లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇమ్మీడియట్గా త్వరలో మంత్రివర్గం గురించి తొలగించి కొత్త వాళ్ళని తీసుకుంటానని కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.